పెద్దగా ఎక్కువ ఇంత వివరంగా అంత సమగ్రంగా వచ్చిన తర్వాత నేను పెద్దగా మాట్లాడేది ఏం లేదు. కానీ అయితే నాకున్న ఇది ఏంటంటే, ఒక నిమిషం, నాకున్న ఇది ఏంటంటే, ఇక్కడ సింబల్స్ ఇందాకే అన్నీ చాలా సమగ్రంగా కూడా చెప్పారు. తెలంగాణ సింబల్స్ మీద, తెలంగాణ చిహ్నాల మీద దాడితో మొదలైంది ఇదంతా. దాని తర్వాత ఈ మధ్య కాలంలో జీ టీవీలో, జీ న్యూస్ ఒక డిబేట్లో ఒక పార్టీల పేర్లు ప్రస్తావించాను, కానీ అంత జనరల్గా ఎవరైనా ఉండొచ్చు కదా ఇక్కడ. ఆ పార్టీ అతను మాట్లాడుతా తెలంగాణ అనే మాట ఎందుకు వాడాలి ఇంకా మనం అని మాట్లాడుతున్నాడు. గుర్తుందా మీకు? తెలంగాణ అనే మాట ఎందుకు వాడాలని మాట్లాడుతున్నాడు. వద్దని, ఆ మాట వద్దంటున్నాడు. ఇది మొత్తం ఏంటంటే, తెలంగాణ అనే మాట ఎందుకు వచ్చింది, ఎందుకు ఉంది తెలంగాణ అనే మాట. ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ఎందుకు సార్ అక్కడ చర్చలు? తెలంగాణ అనే మాట తెలంగాణ ప్రజలందరి సమిష్టి ఆకాంక్షలు, ఆశలు, అవసరాల ఒక పాయింట్ మీద ఫోకస్ చేసేది, లేజర్ లాగా ఫోకస్ చేసే ఇదే తెలంగాణ అనే మాట. తెలంగాణ ప్రజలందరినీ సమిష్టి మొత్తాన్ని ఒక తోటకి తేగలిగింది ఆ మాట. ఈ మాట లేనప్పుడు తెలంగాణ చెల్లాచెదురైపోద్ది, తెలంగాణ పోరాడలేదు. కాబట్టి ఆ మాట వాడకుండా మాట వెనక దాగున్నటువంటి ఒక శక్తి ఏదైతే తెలంగాణ తాలూకు సోల్, ఆత్మ ఉందో దాన్ని లాగేసుకుని దొంగతనం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. కాబట్టి ఈ మాట అనేది కేవలం మిగతా భాషల్లో మిగతా అనేక మాటల లాంటిది కాదు. తెలంగాణ అనే దానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైనటువంటి, అంటే దానికి ఒక ఆత్మ ఉంది. తెలంగాణ అనే మాటలోనే ఒక ఆత్మ ఉంది. ఆత్మని దొంగతనం ఆత్మను లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ మాట అనే దాన్ని లేజర్ లాగా ఫోకస్ చేయగలిగిన ఆ మాట లేకుండా చేసే ప్రయత్నం అనేది ఒకటి జరుగుతుంది. దానిలో ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే, కల్చరల్గా తెలంగాణని వీకెండ్ చేసే ప్రయత్నం, తెలంగాణ మీద కల్చరల్ దాడి. మీకు చూసుకుంటే సంస్కరణలు వచ్చినప్పుడు భారతదేశంలో హాలీవుడ్ కూడా వచ్చింది. హాలీవుడ్ ఎందుకు వచ్చిందంటే, వినియోగదారీ సంస్కృతిని తేవాలంటే భారతదేశంలో హాలీవుడ్ సంస్కృతిని తెస్తే తప్పితే మీరు కన్జ్యూమరిజాన్ని తేలేరు. అట్లాగే తెలంగాణ కల్చర్ని దెబ్బతీస్తే తప్పితే తెలంగాణలో మీరు పూర్తిగా చొరబడలేరు అనేది వీళ్ళకి తెలుసు. తెలంగాణ కల్చర్ని దెబ్బతీస్తే తప్పితే, కల్చరల్గా తెలంగాణని వీకెండ్ చేస్తే తప్పితే. అయితే ఈ విషయంలో నాకున్న ఇది కూడా ఏంటంటే, జనరల్గా ఆ అధికారంలోకి 10 ఏళ్ల పాటు పార్టీ ఉండగలిగిన టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉండగలిగిన ఆర్థిక పురోగమనం మీద పెట్టినటువంటి శ్రద్ధ, దృష్టి, కల్చరల్ దీని మీద ఆ ఫోకస్ పెట్టలేకపోయారు. కల్చరల్ ఆస్పెక్ట్స్లో ఆ ఫోకస్ లేదు. ఆర్థిక పురోగమనం బ్రహ్మాండంగా జరిగింది. దానివల్లే హైదరాబాద్ నగరంలో 16 సీట్లు వచ్చినాయి అన్న. ఇదంతా జరిగిందంటే బ్రహ్మాండమైన, తెలంగాణలో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా జరిగింది. కానీ అక్కడ వేరే ఆస్పిరేషన్స్ కూడా రావడంతో కొంత వీళ్ళు ఎక్కువ ఆశ చూపించారు, అది వేరే విషయాలు జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, కల్చరల్ ఆస్పెక్ట్ మీద 10 సంవత్సరాల పాటు ఒక నెగ్లిజెన్స్ ఉంది. దాంతోపాటు ఏమైంది, కొంత కల్చరల్గా రినైజెన్స్ ఉంది. ఎలాంటి సినిమాల్లో మార్పు వచ్చింది. సినిమాల్లో గతంలో తెలంగాణ మాట, భాష అనేది విలన్లకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అది పోయింది. రెండోది, తీన్మార్ అనే వార్తలు, తీన్మార్ వార్తల్లాగా తెలంగాణ భాషలో వచ్చే వార్తలు ఆడవాళ్ళు, ఆడపిల్లలు, యాంకర్లు వాళ్ళు చదవటం అనేది అన్ని ఛానల్స్లో వచ్చింది. తెలుగు ఛానల్స్లో, మామూలు ఆంధ్ర ఛానల్స్లో కూడా, కేవలం ఎక్స్క్లూజివ్గా ఆంధ్ర మీద ఫోకస్ ఉన్న ఛానల్స్లో కూడా తెలంగాణ భాషతో వార్తలు చదవటం అనేది ఒక కల్చర్గా వచ్చింది. కాబట్టి ఆ మేరకు విజయం సాధించారు. కానీ ఎక్కడ జరిగింది అది? కల్చరల్గా కమర్షియల్ ఆస్పెక్ట్ కలిసిన చోట జరిగింది. అది కమర్షియల్ ఆస్పెక్ట్, కల్చర్ కలిసిన చోట జరిగింది తప్పితే ఎక్స్క్లూజివ్గా తెలంగాణ కల్చర్ని యాజ్ ఏ కల్చర్, దీనికి ఇదిగా కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా, సినిమాల్లో కమర్షియల్ ఇది ఉంది, టీవీల్లో కొంత ఇది ఉంది, వాళ్ళ పబ్లిసిటీ ఉంది, ఇది ఉంది, అట్లా కాకుండా తెలంగాణ కల్చర్ని దానికి అదిగా నిలబెట్టే ప్రయత్నం జరగదు. ఇది దెబ్బతీసింది ఖచ్చితంగా చాలా వరకు. రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ కలిసి, నేను ఆంధ్రావాడిని, కానీ ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. నేను మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నాను. మనసు న్యాయం ఎట్టు ఉంటే అటు ఉండాలని కోరుకునేవాడిగా నేను ఇప్పటికీ పూర్తిగా మమైకమయ్యేది తెలంగాణతోనే మమైకం అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఆంధ్రాకు వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ అనేది న్యాయం ఉన్నటువంటి పక్షం, ధర్మం ఉన్నటువంటి పక్షం. దీని పక్కన కాకుండా ఇంకో రకం కారణంతో ఉండటానికి వీల్లేదనేది. సరే, దీనిలో నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రాలో జరిగే సామాజిక సంస్కరణ ఉద్యమానికి ఇక్కడ జరిగిన దానికి తేడా చూడండి. గిడుగు కానీ, గురజాడ కానీ, వీరేశలింగం, వీళ్ళందరి పోరాటాలు మహిళా విద్య, లేకపోతే వితంతు వివాహాలు, అంటే వ్యక్తి ఫోకస్డ్గా జరిగింది. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో వ్యక్తి ఫోకస్డ్గా జరిగింది. తెలంగాణలో జరిగినటువంటి సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో బ్రహ్మ సమాజ్ కానీ ఇట్లాంటి వాటి అన్నింటిలో, మీ ఆర్య సమాజ్ కానీ, వీటిల్లో ప్రధానంగా సమిష్టి అనేది ఒకటి ఉంది. సమిష్టి కోసం జరుగుతాయి. ఇక్కడ వ్యక్తి ఫోకస్ ఉండదు.
దానిలో మీరు ప్రధానంగా ఇంకోటి కూడా చూడండి, నేను గమనించింది, నేను మొన్న ఒక పాలపెట్ట పుస్తకంలో చదువుతున్న మ్యాగజైన్లో చదివిన వ్యాసంలో కూడా గమనించింది, రాసింది ఎవరో గుర్తులేదు కానీ తెలంగాణలో ఫెమినిస్ట్ ఉద్యమం లేదు, ఫెమినిస్టులు తక్కువ ఉన్నారు. ఇక్కడి నుంచి ఒరిజినల్ ఆరిజిన్ ఉన్న ఫెమినిస్టులు లేరు. ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఫెమినిస్టులుగా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నారు. అంటే వ్యక్తి విముక్తి కోరుకుంటున్నా, అది మహిళా విముక్తి కావచ్చు, ఏదైనా అది ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంది. సమిష్టి విముక్తిని కోరుకున్నటువంటి పోరాటాలు జరిగింది వర్గ పోరాటాల్లాగా, మొత్తం సమిష్టికి సంబంధించిన పోరాటాలు తెలంగాణ స్వభావం. ఇక్కడ వ్యక్తి విడిగా చూసుకోడు, సంఘంలో భాగంగా చూసుకుంటున్నాడు. ఇది మంచి లక్షణం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి ఓవరాల్గా ఈ కల్చరల్ ఆస్పెక్ట్ అనే ఆ సమిష్టిని కల్పించే కల్చరల్ తాడుగట్టినట్టు అందరినీ కల్పించగలిగిన, ముందుకు నడిపించగలిగిన కల్చరల్ ఆస్పెక్ట్ నెగ్లెక్టెడ్ 10 సంవత్సరాల్లో. కాబట్టి ఇప్పుడు చాలా చెదురైంది. ఇప్పుడు కూడా చూడండి కదలిక లేదు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఒక దుష్పరిపాలన నడుస్తున్నా తెలంగాణలో పాట పరంగా, తెలంగాణ ఆత్మ పాట పరంగా ఓ తిరుగుబాటు లేదు. ఇంకా గతంలో చాలా తేలిగ్గా వచ్చేది ఇది, పాట వెంటనే పుట్టేది. పాట ఎందుకు పుట్టల్లో ఏమైంది? పాట మళ్ళీ ఎందుకు రావటల్లా? పాటకి ఏమైంది? అదే సాంస్కృతికంగా. అందుకని ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది, ఒక ప్రయత్నం అది నాకు కూడా నచ్చింది. తమిళనాడు వెళ్తున్నారు, వీళ్ళు తమిళనాడుని స్టడీ చేస్తున్నారు. తమిళనాడులో క్యాపిటలిజం విపరీతంగా డెవలప్ అయింది, పరిశ్రమలు బాగా డెవలప్ అయ్యి, కానీ అక్కడ తమిళనాడు ఒక ఐడియాలజికల్ పునాది మీద గట్టిగా ఫైట్ ఇవ్వగలుగుతుంది. అది స్టడీ చేయాల్సిన అవసరం. తెలంగాణ కూడా అది అవసరం. తెలంగాణ కూడా ఒక సైద్ధాంతిక పునాది ఉంది. తెలంగాణ అస్తిత్వంలో కల్చర్లో కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వీటిని కాపాడుకోవాలి, వీటిని ఒక సమగ్రమైనటువంటి సిద్ధాంతంగా రూపొందించుకొని జనాల్లో అది ఇంకేలాగా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే తమిళనాడు తరహాలో గట్టిగా సైద్ధాంతిక పోరాటాన్ని దేంతోనైనా, ఒక బీజేపీతోనే కాదు, ఏ వైరిపక్షంతోనైనా దీన్ని కబ్జా చేయాలనుకునే ఎవరితోనైనా గట్టిగా పోరాటం సైద్ధాంతిక రూపాన్ని ఇచ్చి కల్చరల్ దీనికి చేయగలిగినప్పుడు, అందుకనే వీళ్ళు ఈ మధ్యకాలంలో తమిళనాడు వెళ్ళి స్టడీ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మంచిదే, కానీ దానికి ఒక ప్రయత్నం విస్తారంగా జరగాలి. ఎందుకు ఎక్కడ లోపాలు జరిగినాయి కల్చరల్గా ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా చూసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. దేశపాండే గారు పరిచయం అవసరం లేని